బీసీలంటే ఏంటో తెలియని లోకేష్ మేనిఫెస్టో గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. బీసీలకు ఒక్క రాజ్యసభ సీటు కూడా కేటాయించకుండా కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకున్న చరిత్ర చంద్రబాబుదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు మంత్రి కారుమూరి, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పాలకొల్లు నుంచి అందిస్తారు. పాలకొల్లు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంత్రి కారుమూరి, ప్రభుత్వ చీఫ్ ప్రసాదరాజు కూడా ప్రారంభోత్సవం చేశారు. అందరూ మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చేస్తారు ఈ పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కూడా ఇక్కడ పూర్తిగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ వైసీపీ జెండా రెపరెపలు ఆడబోతుందా? మరోవైపు చూస్తే కనుక బీసీలకు సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టో తెస్తామని అన్నారు. ఏది చూస్తారు బీసీకి నేత? ఇక్కడ అసలు లోకేష్ పప్పు, వాడికి ఏం తెలుసు? బీసీ అంటే ఏంటో తెలియదు, మేనిఫెస్టో ఏంటో తెలియని వ్యక్తి అతను. ఇవాళ చంద్రబాబు నాయుడు బీసీలని తోకలు కత్తిరిస్తానన్నాడు, న్యాయ బ్రాహ్మణ్స్ని తాట తీస్తానని మన పల్లికారుల్ని విమర్శించాడు. అలాగే ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు. అసలు బీసీలకి న్యాయం చేసేది చంద్రబాబు నాయుడు కానీ ఆ పవన్ కళ్యాణ్ కానీ తల ఎక్కడెట్టుకోవాలో తెలియని పరిస్థితి. నేను చెప్పేది ఇప్పుడు 3 సార్లు పర్యాయం ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఒక్క బీసీనన్నా రాజ్యసభకు పంపించాడా? ఇవాళ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బీరా మస్తాన్ యాదవ్ని రాజ్యసభ పంపించారు. మరి మోపుదేవి వెంకటరామన్ మత్స్యకారుల నుంచి పంపించాడు. చెట్టుబల్జీల నుంచి మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని పంపించారు. మరి బీసీల కోసం పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యని రాజ్యసభ పంపించారు. తల ఎక్కడ పెట్టుకుంటావో నీ తండ్రి నువ్వు ముందు తేల్చుకోండి. బీసీల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ బీసీలకి పెద్దపేట వేసి న్యాయం చేసింది. మీరు డబ్బులకి కౌంటర్ పెట్టి అమ్ముకునేవారు. 100 కోట్లకి 50 కోట్లకి 60 కోట్లకి ఈ పదవులను అమ్ముకునేవారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తృణప్రాయంగా బీసీలకి అందరికీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్సీలు కూడా మొన్న వచ్చిన 18 కూడా 70% బీసీ, ఎస్సీ, మైనార్టీకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. బీసీలు తాట తీస్తారు మిమ్మల్ని. సార్ చెప్పండి, జనసేన టీడీపీకి సంబంధించి పొత్తు పెట్టుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం మొదలైంది అని చెప్పని పవన్ కళ్యాణ్ అంటారు. ఏం చూస్తారు? అసలు గెలిచినా ఓడినా ఒకవేళ ఓడిపోయామని పొత్తులకి వెళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మేము ఓడిపోయాం, అధికారం రాలా, అలాని పొత్తులకి వెళ్ళా. ఒంటరిగానే ప్రయత్నం చేసాం, ప్రజలు ఆశీర్వదించారు, సక్సెస్ అయ్యాం. అందువల్ల పొత్తులంక చూసేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాదు. ఒకళ్ళిద్దరు శాసనసభ్యులతోటి, ఒక ఎంపీతోటి స్థానం అయి మొదలైనటువంటి ఈ ప్రస్థానం 151 మంది శాసనసభ్యులకు వెళ్ళింది. ఇవాళ 30 మంది పార్లమెంటు సభ్యులకు ఎదిగినాం. దానికి ఇంకా అంతకుమించి పైకి ఎదుగుతాం తప్ప ఒక రాజకీయ పార్టీగా పొత్తులు పెట్టుకుని బలం చూపించాలన్న ప్రయత్నం అయితే ఈ రాష్ట్రంలో చేయట్లేదు. ఆల్రెడీ ఎంపీలకు సంబంధించి ఇన్ని కోట్లు, 140 కోట్లు, ఎమ్మెల్యేలకు సంబంధించి 30 కోట్లు కడితేనే టికెట్లు ఇస్తారని చెప్పని అంటూ ఎల్లో మీడియాలో కూడా కథనాలు రాస్తారు. ఏంటి అసలు? ముందర వారు చెప్పాలి. 23 మందిని గతంలో ఎలా కొన్నారో, ఎందుకు కొన్నారో, వారికి టికెట్లు ఇస్తున్నారా? ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? ముందర ముఖ్యమంత్రిని అనౌన్స్ చేయండి. మేము ముఖ్యమంత్రిని అనౌన్స్ చేయకుండా మీరు ఇలా చేస్తున్నారు, మీరు ఇలా చేస్తున్నారు. ఇది ఎక్కడ గొడవ? పూర్తిస్థాయిలో కూడా అంతలు కానీ వీళ్ళు కానీ ఒకటే స్పష్టంగా కనబడుతుంది. సీఎం వైద్యం అధికారం చేపట్టా కూడా క్షేత్రస్థాయిలో అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాం. పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా కానీ సీఎం వైద్యం ప్రభుత్వం అధికారం చేపట్టా కూడా పాలకొల్లు నియోజకవర్గ వాసుల సమస్యలు కూడా తీరుస్తున్నాము, అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కనబడుతుంది. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సంబంధించి కూడా తమంతా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మంత్రులు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. కుమార్ రాజుతో రాజు, సాక్షి, పాలకొల్లు నుంచి.